తోలాలనుకుంటే పందెం ఎట్టవుతుంది? ఉమ్, ఆ! ఇప్పుడు ఒక్కొక్కడు పందెం నాకు పగ్గాలు తోలనీయండి అంటారు. ఉమ్. వాడు కాసారం చీని కూడా నాకు పగ్గాలు ఇయ్యి బాబాయ్ అంటాడు. ఇత్తా ఎప్పుడోసారి. ఆ, ఏం తప్పేముంది దానికి? వాడు మన సమకాలికుడు. వాడిని తేలిగ్గా చూడకూడదు ఎవడిని. మీరు ఎవరికైతే సారథ్యం వహిస్తున్నారో దాదాపు వాళ్ళ జతలు మొత్తం ఏదో ఒక టైంలో మీ ఇంటికి వచ్చి కొంతకాలం మీ ఇంటి దగ్గర ఉండి మేపుడు ఓ మొత్తం చాలా ఎద్దులొచ్చినాయి. చాలా ఎద్దులొచ్చినాయమ్మా. ఉమ్. వచ్చిన వాళ్ళకి కూడా భోజనం మొత్తం మీరే భోజనం మన ఏర్పాటు ఇంటికాడనే. ఆ, మా తమ్ముడిది కొట్టం ఉంది ఊరు బయట. ఆ, ఎద్దులు ఆడుంటాయి. ఆ, దాసనారాయణ గారి వాళ్ళ జీతగాడు వాళ్ళు ఉండి తింటారు. అవి కొన్నాళ్ళు ఉండయి. తర్వాత గోడవల్లి వచ్చినాయి. అవి కొన్నాళ్ళు ఉండయి. తర్వాత రాముడిపాలెం అని వచ్చినాయి. ఉమ్, అవి కొన్నాళ్ళు ఉన్నాయి. తర్వాత కుమార పంపులలో వచ్చినాయి. అవి కొన్నాళ్ళు సీజను ఉమ్, సీజన్ అన్నాళ్ళు ఉంటాయి కదా ఉండిపోయినాయి. ఒకసారి మిడుతూరి మాత్రం ఉమ్, ఏరంకలాకు పందాన్ని అయితే మన ఎద్దుకు అంతలోకి వస్తే పురుగు చెట్టు అయింది. ఉమ్, పురుగు చెట్టు అయితే లాభం లేదు, ఈ పందెం గెలవని ఉమ్, ఇక్కడ కాంపిటీషన్ మా ఊరు బండకే ఉమ్. వాటిని తీసుకొచ్చి మన ఇంట్లో 13 రోజులు పెట్టా. 10 మంది మనుషులు మిడుతూరు ఎద్దుల్ని ఆ, 13 రోజులు మంచి చెడ్డ మనమే చూసాం. ఉమ్, వేరే వాళ్ళకి ప్రైజ్ వచ్చింది. ఉమ్, ఆ ప్రైజ్ ఇవ్వారు. నాకు వద్దు పొమ్మని వాళ్ళకి ఇంకా నాకు ఎక్కడో పందెం తోలితే ఎండిది కప్పు ఒకటి కూర్చారు. ఉమ్, ఆ కప్పు రామకృష్ణారెడ్డికి ఉమ్, వ్యాపారుల రామకృష్ణారెడ్డికి గుచ్చి ఉమ్. పంపించారు. అందుకే నేను 20 ఎకరాలు కాస్త 12 ఎకరాలు చేసింది. అయితే అయింది ఏమైంది కానీ అయ్యా ఇప్పుడు ఒక టైంలో వద్ద ఒక టైంలో పాద్ది. ఉమ్, ఇప్పుడు మనం సంపాదించాలంటే రాదు. ఉమ్, అది టైం అది. మనం ఇవాళ ఎటు పోయినా పలానా నాగేశ్వరరావు సొలస నాగేశ్వరరావు అంటే అందరూ తెలుసు. అదే మన ఆస్తి. కొన్ని జతలకు మీరు ఫ్రీగానే సారథ్యం వహించారంటే డబ్బులు తీసుకోకుండా వాస్తవేనా? అసలు ఏ జతకలేదు అలా లాస్ట్లోనే లాస్ట్ లో లాస్ట్లోనే ఈ కొడాలి నాని గారి అరుణబాబు వాళ్ళు తోలితే వాళ్ళు ఏదో పెద్దోళ్ళు మనకేదైనా రేపు పిల్లలు చదువుకుంటున్నారు ఉపయోగపడతారని నేను వాళ్ళని ఏం అడగను. వాళ్ళు ఇచ్చింది ఏదో ఛార్జీలకి ఇచ్చారు. అరుణ్ బాబు వచ్చాను. ఇంకా ఊలోచారు ఆయన తర్వాత ఈ అరుణ్ బాబు ఊలోచారు ఆయన బాగుంటే ఈయన ఆడిపోయాడు. ఈయన ఆడిపోతే ఈయన ఇంకా నాలు తోలాను. ఇందా చెప్పాను కదా ఈయన మనం చెప్పింది ఏండో ఆయన చెప్పింది ఏదో. ఎవరు అసలు చందారు రామిరెడ్డి? చందవరం రామిరెడ్డి ఎవరు? రామిరెడ్డి రెడ్డి గారే. చందారం అంటే అసలు ఈ ఊరే ఈ చందారం అంటే. అసలు ఆయనకి ఉన్నటువంటి అసలు అనుబంధం ఏంది? అసలు ఆయన సైడ్ తోలేవారా లేకపోతే పోషకుల? మనమేం తోలలేదు. ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉండి ఎద్దులను కొన్నాడు. ఎద్దులను కొంటే ఇక శారదరెడ్డి అని ఆయన డ్రైవరు. అప్పుడప్పుడు జగన్నాథం గారు నేను పోయి చూడటానికి పోతుంటాం వాళ్ళని. ఒక పందెంలో కూడా జగన్నాథం గారు పోయి తోలాడు మానందో ఏదో. ఈయన ఎద్దులు అప్పుడు జతలేవు. ఇక అక్కడి నుంచి వచ్చినాక రామిరెడ్డి గారికి వీళ్ళు 4 చక్రాల బళ్ళు కట్టేది. అప్పుడు 4 చక్రాల బళ్ళు కడితే ఈదర వెంకటేశ్వర్లు, జగన్నాథ రెడ్డి, బాలకోటి రెడ్డి, గొట్టిపాటి వెంకటేశ్వర్లు వీళ్ళు నలుగురు ఒకటి. సందారం రామిరెడ్డి, ఈయన జగన్నాథం గారు వీళ్ళిద్దరు ఒకటి. వీళ్ళు ఒకటి. బండి పందెంలో కూడా రామిరెడ్డి దేవదాన్ని జగన్నాథం గారి దేవదాన్ని గెలిచి అట్టా వాళ్ళని పైకి రానిలా వీళ్ళిద్దరు కలిసి. తర్వాత ఇది వీళ్ళిద్దరు అయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరికి మళ్ళీ ఇట్ అయింది రామిరెడ్డికి జగన్నాథం గారి. ఏముంది ఎవరి దగ్గర ఎద్దులుంటే నేను గెలవాలనుకుంటారుగా. మనం కొట్టుకోవటం తిట్టుకోవటం కాదుగా. ఇంకా ఆ ఫైట్ అయ్యేదానికి ఆ ఫైట్లో అదే ఇందా చెప్పాను చూడు వీళ్ళందరూ కలిపారు అని అడుసుమల్లిలో కలపాలని చూశారు. చందారం రామిరెడ్డి గారు జగన్నాథం గారిని. రామిరెడ్డి జగన్నాథం కలిశారు. కలిసి కావూరు జొన్నలగడ్డ ఈ పందాలన్నీ 4 చక్రాల పందాలు చేశారు. తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా మళ్ళీ రామిరెడ్డి శుద్ధమల్లదని పెద్ద పెద్దవి వచ్చినాయి. వస్తే అవి కొన్నాక మళ్ళీ ఏదో ఆయన కూడా మరిన్నాళ్ళు ఉండలేదు. ఆయన జారిపోయినాయి అమ్మాడు. ఆయన వాటి మీద కూడా ఇవే గెలిచినాయి. జగన్నాథం గారే గెలిచారు. మీ టైంలో బాగా గొప్పగా చెప్పుకునే బండలు కానీ కోట్లు కానీ ఏ ఊరు పందెంలో బాగా నిర్వహించేవాళ్ళు? మేము మాదల పందెం బాగా ఉంటుంది కోర్టు.
మాదల పందెం ఆ. సత్తనపల్లి దగ్గర మాదల. ఆ, ఇప్పుడు తారు రోడ్డు పడదు కానీ అప్పుడు మట్టి రోడ్డు ఏనిలాగా పడుద్ది ఇట్ట ఇటు తొలంగులోని సైడ్ లో పడింది, ఇట్లా సైడ్ లో పడింది. ఎవరు పెట్టినా 100-110 పోయే తెలుగు సైడ్ తోలింది. మేము 1600 తోలేము. 1600 శాసనం ఉందిగా బండ మీద. ఇంకెవరు చేస్తారు ఇంకా శాసనం లేదు. మాకు తారు రోడ్డు పడదుగా ఇప్పుడు ఏ ఎద్దులు వేసింది? మాదలియే. మాదలియేనా? మళ్ళీ నేరయ్య అని మానాళ్ళే, మా ఇంటి పార్టీ వాళ్ళు. దానికి సారథ్యం వహించింది మీరా? దాని జగన్నాథం గారు. జగన్నాథం మీరు సైడ్ తోలేవా? తర్వాత అంటే ఇప్పుడు అసలు అనుకునే వాళ్ళే లేదు మాదల పందెం గురించి కానీ ఆ బండ గురించి. అదే ఇంకా ఏ ఏ ఊర్లు నిర్వహించేవాళ్ళు? మేమా అప్పట్లో గొప్పగా నిర్వహించే పందాలు? పేసపాడు మా గొప్పదే. మాదల కురసూరు దగ్గర మాదల ఒకటి, కొల్లూరు ఒకటి, కొల్లూరు, గణపారం ఒకటి, ఆకులు గణపారమేగా, ఇంకొక గణపారం చిల్లర గణపారం ఒకటి, తిమ్మాపురం వాగులో పెట్టారు 40 అడుగుల బండ. 40 అడుగుల బండ. 70 అడుగులు ఫస్ట్ ప్రైజ్. 70 అడుగులు. ఎవరేవి? దావులూరు రామారావు. దావులూరు తోలింది మేమే. ఏంది సామాన్య కథ ఇవన్నీ. అంటే మీరు చెప్పేప్పుడు ఆ బండలు కానీ ఆ ఊర్లు కానీ ఇప్పుడు అసలు పందాలే నిర్వహించట్లేదు. అసలు ఎవరు పెడతారు ఆ బండలు చూసి? ఏం బండ్లు ఏందని అంటే అందరూ బండ్లు పెట్టకపోతే కనీసం పందాలనే నిర్వహించాలిగా. పందాలు ఎందుకు నిర్వహిస్తారు? ఎందుకు అనవసరంగా? వాళ్ళు రారుగా. ఇప్పుడు మా ఊరు వాళ్ళు పెడతారు, ఆ బండి ఏం తీయం, రారు కదా వాళ్ళు. బండ అదే ఎవరు రారు కదా. కొత్త బండ్లు కొట్టించాలి మళ్ళీ. ఎవడికి ఏం జిల్లా అయింది ఇప్పుడు తగ్గట్టుగా. ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఓపికలు కానీ ఎందుకని అయింది? వాళ్ళు మనుషులు కదా, అప్పుడు వాళ్ళు మనుషులు కదా. అప్పుడు తిండి వేరు, లేకపోతే మీరు తింటలేదా? ఏదో మేమే తింటుంది, మీరు తింటలా? అప్పుడు అక్కడ నేసేయడానికి మీరు తినేవాళ్ళు, ఇప్పుడు మేము బతకడానికి మీరు బ్రహ్మాండంగా మీరు తింటున్నారులే, బాగానే తింటున్నారు మీరు కూడా. అంటే బాగా ఆతిథ్యం ఇచ్చే ఊర్లేవి, వెళ్తే బాగా చూసుకునే ఊర్లు అప్పట్లో అయితే మేము భోజనాలు ఎవరు వాళ్ళు వండుకోవాల్సిందే. వండుకోవాల్సిన సరే బాగా చూసుకునేవి. అప్పుడు చూసుకునే వాళ్ళు మనకి ఏంటంటే ఈ గణపారం ఒకటి, మనకి బంధువులు ఎక్కువైనా వాళ్ళు వంట కాదు, మన ఎద్దులు కానీ మన సామాన్తో వంట. మనకి బంధుత్వం కత్తుంటంలో కొంచెం ఆప్యాయతగా చూసుకుంటా. ఇటు కృష్ణా జిల్లా పోతేనేమో మనం ఏదైనా 25 ఏళ్ళు బిట్టి పోతుంటాం, 25 పైన అయిందిలే. ఇటు పోతున్నాం కాబట్టి నాదెల్లూరుపాలెం అని ఉండరు. నాదెల్లూరుపాలెం అంటే ఇక్కడేగా, నష్టపడ పక్కన కాదమ్మా, నాదెండ్ల ఇది. నాదెల్లూరుపాలెం అంటే చల్లపల్లి దగ్గర. ఆ పిల్లలు రావుడిపాలెం ఎద్దులు తోలేటప్పుడు అలవాటు. ఆ పిల్లలు ఇంటికే పోతాను, మనాల మన్నడుగా పద్ధతిగా ఉంటారు. ఏదో ఇప్పుడు మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఎవరి చేతనో అన్నం పెట్టేస్తారు, వాళ్ళు రారు బయటికి. వాళ్ళు లేడీస్ రారు బయటికి, ఎవరి చేతనో పెట్టేస్తుంటారు. ఇప్పుడు నాదెల్లూరుపాలెం ఉందనుకో, అంతా మనాలనే కలిసి కూర్చొని తింటాం. అందుకని నాకు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకేడికే పోతుంటాయి ఎక్కువ. వాళ్ళే ఇప్పుడు పోయినా మనల్ని ఒక ఇంట్లో ఒక చుట్టం మాదిరిగా చూడరు, మన ఇంట్లో మనిషాలనే ఉంటా నేను. ఇప్పుడంటే మహానంది పందెం ఒకటి, మేళ్ల చెరువు పందెం కానీ, లేకపోతే నర్సాపేట కానీ, అన్నపట్ల ఇలాంటి కొన్ని సెంట్రల్ కోర్టులు ఉంటాయి. ఇప్పుడు ఈ కోర్టులో ఆడి ఈ కోర్టులో గెలవని ఒక కుతూహలం అయితే ప్రతి ఒక్కరికైతే ఉంటుంది. అప్పట్లో మీరు ఏ కోర్టులో వెళ్ళి ఆడితే, లేకపోతే ఆ కోర్టులోకి వెళ్ళి ఒక పందెం అన్నా కొడితే మంచి పేరు వచ్చిద్ది అని అనుకునేటువంటి ఊళ్ళేవి? మాకు అన్నీ ఉంది, అన్ని బండ్లు అట్లాంటివి ఉంటాయి అయ్యా. మాకు అన్ని బండ్లు అట్లాంటివి ఉంటాయి. ప్రతి పందెం మాదల ఎద్దులతో ప్రతి పందెం గెలిచాం. మాదల ఎద్దులు 2 సంవత్సరాలు ఒక్క పందెం కూడా ఓడిపోవాలి. లాస్ట్ ఒట్టగొట్టినాక కూడా కట్టాం. మహానంది పోయాం. ఎందుకు వద్దులే అంటే 3వ సంవత్సరం మొక్కుబడి ఉందని కడదామని కట్టాడు. మహానందిలో ఫస్ట్ కొట్టారు మీరు? మాదల ఒక ఫస్ట్ ఏంది 5వ 6వ ఫస్ట్లు, జెర్సీ సెకండ్ 3 సెకండ్లు. అసలు ఈ పశుపోషకులు ఈ గుంటూరు జిల్లా కన్నా ఒకప్పుడు కృష్ణా జిల్లాలో ఎక్కువ ఉండేవాళ్ళంట. ఏంటిది? ఈ జెర్సీ ఆవులు కానీ, లేకపోతే జెర్సీ ఎద్దులు కానీ,
మేపేవాళ్ళు, లేకపోతే ఈ పందాలని ఎద్దులు మేపేవాళ్ళు ఇటు గన్నవరం నుంచి అటు పైకి వెళ్ళే కొద్దీ ఏలూరు దాకా ఎక్కువ ఉండేవాళ్ళంట ఫస్ట్ జంక్షన్ జంక్షన్ వరకు. ఉండేవాళ్ళు. ఇప్పుడైతే లేరు. ఉండరు ఇప్పుడు కూడా ఉండరు. తేలబోలు ఆనందరెడ్డి అని అటోళ్ళు చాలా మంది ఉండారులే. ఏదో పేర్లు అందరి పేర్లు మర్చిపోతాను కదా. సరే, అప్పుడు తోలిన కోర్టులో మీకు ఇష్టమైన కోర్టు ఏది? బాగా ఇష్టపడే కోర్టు, ఇక్కడికి వస్తే మనకు మంచి పేరు వచ్చింది, లేకపోతే బాగా జనం వస్తారనుకునే కోర్టు ఏది? నాకు మాదల కోర్టే నచ్చింది. నాకు మాదల కోర్టు. కోర్టు జనం కూడా చెరువు కట్టలు రోడ్లు పట్టరు విపరీతంగా. హైవే రోడ్డు అమ్మటి పందెం, అటు 4 గోళ్ళ సెంటరు ఆగొస్తారు జనం. లేదు గన్నవరం పందెం, గన్నవరం బాగా వచ్చారు. నాన్నగారి బుడ్డయి తాలుతుంటే ఓయబ్బో బారున్నర తేడాతో గెలిచాము. అయ్యి అట్నే ఉన్నాయి. ఇప్పుడు 2010కి ముందు ఉన్నటువంటి ఎద్దుల గురించి చెప్పుకోవాల్సి వస్తే అప్పట్లో మీకు నచ్చి ఒక 3 ఎద్దుల గురించి చెప్తారా? మీరుతో ఇది 1980 కాడ నుంచి 2010 వరకు, 2010 నుంచి పై అయితే వద్దు, 2010 వరకు ఉన్నటువంటి ఎద్దుల్లో మీకు నచ్చిన 3 ఎద్దులు చెప్తారు మీరు తోలిన వాటిలో కానీ, లేకపోతే మీ ఆపోజిట్ వాళ్ళ దగ్గర ఉండేవి కానీ? నేను మా తోలే చెబుతా. ఒకటి బ్రెజిల్ అమ్మింది, బ్రెజిల్ 45 ఏళ్ళకి, జగన్నాథం గారి. సాతులూరు జగన్నాథం గారు బ్రెజిల్ అమ్మారా? అంటే 80 కాడి నుంచి కాదు, అది 78-9లో అమ్మింది. 78-9లో బ్రెజిల్ పోయింది. ఏమని పిలిచేవాళ్ళు దాన్ని? దాని పేర్లు ఏమి లేవు. పేరేం లేదు. అప్పుడు ఏం పేర్లు లేవు. ఇప్పుడు వీళ్ళు వచ్చి అంతా పేర్లు పెట్టారు కానీ మాకు అప్పుడేం పేర్లు. అదే ఒకటి. పందాలు తోలిందా బాగా? పందాలు మహానంది ఫస్ట్. ఈ ఊరు ఫస్ట్ జొన్నలగడ్డ ఫస్ట్, బండ పందాలు కొన్ని ఫస్టులు తోలేతలకి వాళ్ళు వచ్చారు, తీసుకెళ్ళారు. 4 చక్రాల బండి పందెం. రెండోది గనిషిపూడిది. ఎవరిది? అది ఏది వెంకటేశ్వర గారి సారథ్యంలో ఉండేదాన్ని. మారెళ్ళ గనిషిపూడి బాపయ్య గారని కోడి వాళ్ళది. దోడప్పుడు ఈయన దగ్గర తోలేరు. దాన బోనం అయితే ఈయన దగ్గరనే ఉంటుంది, అలవాటు చేశాడు. తర్వాత అమ్మాలంటే జగన్నాథం గారు కొనుక్కున్నాడు, వెంకటేశ్వరులు కొనుక్కోవాలి. అది మూడోది మాదల కోరది, వలపడిది. ఇప్పుడు ఉన్నటువంటి ఎద్దుల్లో మీకు నచ్చేవి? ఇప్పుడు ఉండే ఎద్దుల్లోను చక్రవర్తి అది బాగానే ఉంది, మెట్టపల్లిది. ధీరా అంటారు దాన్ని. రెండోది ఆర్కే వాళ్ళది, మలాయపాలెం నుంచి పోయింది, దాపడిది, ఎడమది. సింహ. 2 ఆ 2 బాగా నచ్చినాయి నాకు ఎద్దులు. మూడోది ఏది అని మర్చిపోయా, చంద్ర మైల్ది. ఇప్పుడున్నది దగ్గర నుంచి ఇటు పక్క కడతారు, వలపటంటే ఇటు పక్క కట్టేది మైల్ది. ఏం పోతుంది ఇవాళ అది. చూసారా పందెం? 60 లక్షలు చేయితే రమ్మన్నాడంట. కోటి రూపాయలు అని కాల్ చేసుకున్నారు కదా వీళ్ళు. వీడు అడిగాడంట చక్రవర్తి, 60 లక్షలు అయితే రమ్మన్నాడంట. ఇప్పుడు చక్రవర్తి దగ్గర ఉన్న ధీరాలు అసలు గొప్పతనం ఏంటి అసలు? ఏది ధీరాలు? ఇప్పుడు మెట్లపల్లిది ఉంది. మెట్లపల్లిదా? డేరా ఏముంది, 2వ యుద్ధం జావదింగింది, అదే డేరా. మరి ఆర్కే గారిది? ఆర్కే వాళ్ళది అది మలాయపాలెం. ఏంటి దానిలో ఉన్నట్టు? సింహం ఏదని చెబుతుంటే సింహ మంచిది. అది మంచిది, ఏదో గుణం ఉండేది. మంచిది. గుణాలు మనం దగ్గర పోయి చూడట్లేదు కదా, మనం లాగుల్లో చూస్తున్నాం. అవసరం తప్పు చేస్తుంటే ఇది చేస్తుండా కూడా భరాయిస్తుంది. ఇప్పుడు నేను తప్పు చేస్తుండా, నా వల్ల కాదన్నా, నువ్వు ఇంకొకరు చెయ్యి లోనకేసి ఎత్తుకుంటున్నావు, అప్పుడు నిన్ను మిగిలి అంటారు కదా. అవును, మిగిలి. అది ఇప్పటికీ మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఎవరున్నారు ఎక్కువగా? నన్ను ఎవడు పలకరిరా. రూపాయలు పళ్ళే 40 రూపాయల పళ్ళకి 2 ఎద్దులు కొని పెట్టాను, అమ్మి పెట్టాను.
ఒకసారి 2 సార్లు తోలి పెట్టాను మంచి పందాలు. వాళ్ళు ఏంటంటే సాటి రైతులు 8 ఎకరాల పొలం వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు కష్టపడి చాకరీ చేసుకుంటారు. మనం బాంగ్లోనే మనకు ఎదురు చెంబు తీసుకొచ్చిస్తారు కాళ్ళు కడుక్కోమని, కండ తీసుకొచ్చిస్తారు. వాళ్ళు పీట మీద కూర్చుంటారు, మనం పీట మీద కూర్చుంటాం. ఒక డ్రాయర్ మీద ఇద్దరం కూర్చొని చక్కగా తింటాం. వాళ్ళ ఆవిడ వచ్చి వడ్డీ వాళ్ళే మనకు మిగిలిన వాళ్ళే. అంతేనా? మనకి బతుకంతా మన బతుకు ఏం కావాలా? ఎలాగానే పలకరించి ఒక ముద్ద పెట్టేవాళ్ళు కావాలి. అది అంతమించి ఏం లేదు. నాకు వెళ్ళినప్పుడు ఇది ఎప్పుడు వెళ్ళేది సంవత్సరానికి 2 సంవత్సరాలకు వస్తుంది. నాకు అదే తృప్తి. ఇప్పుడు దేనికి ఏదన్నా ఇప్పుడు మనకి ఎంతగానో గుడివాడ ఎంత దూరం, విజయవాడ ఎంత దూరం, ఈ ఊరు ఎంత దూరం, ఎన్ని బేటాలకు పోవాలా, ఎన్ని కథ పోవాలి, 3 సంవత్సరాలు తిరగాలి. ఇప్పుడు కనీసం మనకి దేనికి కూడా కొంచెం అన్నా సహకరించాలి ఏదన్నా అవసరమైన. కట్టేటప్పుడు దేవుని అనకూడదు మనం. ఇప్పుడు మనం ఏమన్నా అంటే మనకు అది ఇదని పాయింట్లు ఎక్కివ్వకలే, అది ఇది అని అన్నాం అనుకో, ఆయాల అన్నేళ్ళు ఇచ్చాడు ఇన్నేళ్ళు ఇచ్చామంటాడు. దీనికి రుజువు ఎవడు ఉండడుగా. ఉండడు. భాగ్యవంతుల మాట వింటారు కానీ హీనుడి మాట వినరు. మనం ఒక భేదవాళ్ళమే కానీ భాగ్యవంతులం కాదు. అర్థం కాదా? కొంతమంది ఏంటంటే 10 ఎకరాల పొలం ఉండే ఈర్చుకుంటారు. ఈ 10 ఎకరాల పొలం ఎందాక పనికొద్ది? ఒక ఆఫ్టర్లో ఒక జాబోడికి కింద పనికిరాదు. ₹1,00,000 జాబోడి సంసారం కింద ఎందుకు పనికిరాం మనం? ఫైనల్గా మీరేం చెప్పదలుచుకుంటారు అసలు ఓవరాల్గా ఈ పందాల గురించి కానీ, ఈ పశుపోషకుల గురించి కానీ, ఈ వర్గపోరుగా విభేదాలు? అసలు వర్గపోరు ఇప్పుడే ఆడ తెచ్చింది. వర్గపోరు ఆ మాయటాలకి మళ్ళీ అందరు పోయి పందిట్టే కూర్చొని తాగుతుంటారు. ఏడుందయ్యా వర్గపోరు? లేదు, పాడు లేదు. వాళ్ళు కూడా బాధపడి చేస్తారులే పిల్లలు ఇప్పుడు తోలేవాళ్ళు. మనం ఎందుకు అనాలి కానీ మన కాలం కాదు, మన టైం అయిపోయింది, అందరూ బతకాలా. వీళ్ళు ఏమైనా కోట్లు ఉండే వాళ్ళకి ఏమన్నా అది అయిపోయినాక ఏమన్నా ఇస్తారా? వీళ్ళకి కోట్లు ఉండయి. వాడికి ఆ ఎద్దులు తోలినాలేగా రూపాయి ఇచ్చేది. ఆ తర్వాత అసలు వాళ్ళు కారు కూడా ఎక్కించుకోరుగా, గ్లాసు కూడా తీసి చూడదు, గ్లాసులు పైకి వేసుకొని పోతారు. ఏ పోషకులు అయినా ఏదైనా మామూలుగా మేము పడ్డ అగసాట్లు ఎవడు పడతాడు? ఊళ్ళోకి బస్సు లేదు, ఎడ్లపాడు దిగొస్తాం, పెరంగపురం దిగొస్తాం, బోయపాలెం దిగొస్తాం. ఇటు దిగితే 9 కిలోమీటర్లు, ఇటు దిగితే 8 కిలోమీటర్లు, ఇటు దిగితే 7 కిలోమీటర్లు. అపరయ్య అయినా అక్కడ పందాలు అయిపోతే ఇటు దిగి నడిచి రావాలి. ఈ మధ్యకాలంలోనేగా ఎన్ని రోడ్లు వచ్చింది, ఈ మధ్యకాలంలోనే కదా. అంతకుముందు 4 చక్రాలు పడినప్పుడు, ఇసుక పడినప్పుడు బారుకి అసలు ఏముంది, నడిచి రావటాలే. దారినెత్తే దొంగలు కొడతారేమో అడ్డంగా పడి ఎండలకాలం పొలాల మీదకి వచ్చేది. ఫైనల్గా అయితే ఈ పశుపోషకులకు ఏం చెప్తారు? మీరు చెప్పే మెసేజ్ కానీ ఏదన్నా కానీ? చెప్పేది ఏమీ లేదమ్మా. పశుపోషకులు ఏముంది, ఉండోడిదే పశుపోషకులు, లేనివాడు ఏం చేస్తాడు? ఇప్పుడు 60 లక్షలు చెప్పినా కొనాలా, తప్పదు. ఇప్పుడు 60 లక్షలు, ₹1,00,00,000 పెట్టి ఎద్దులు కొన్నప్పుడు ఒకదాన్ని 60 లక్షలు చెబుతున్నారు అనుకో, దాన్ని అయినా మరి కొనుక్కోవాలా. అంటే పలాని మనిషిని కాదు, ఎవరైనా అవసరం ఉన్నోళ్ళు కొనుక్కోవాలి, తప్పదు. ఆ ఎద్దుని ఇన్ని లక్షలు పెట్టి ఇన్ని ఎద్దులు పాడు చేస్తున్నామేందా అనే ఆలోచన ఉండాలి. ఇప్పుడు మనం వచ్చి ఎన్ని సంవత్సరాలా దీంట్లోకి, మన ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జాతలు ఎన్ని ఎద్దులను మనం కాజేసాం. ఒక జాత 4-5 సంవత్సరాలు అన్నాయి చేసినయా ఒకళ్ళకన్నా? ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది నేను బాధ. ఒక్కరో పెద్ద బండ్లు వేసుకొని, అయ్యా ఈ బరువు చాలట్లేదంటే 30 అడుగుల వరకు వేసుకొని స్థాయిగా ఒక 50 అడుగులు బాని, 50-40 బాని ఆపుకొని, ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఆపుకొని మళ్ళా ఈ రకంగా తోలితే ఎద్దులు కొన్నాళ్ళు పోతుంది. ఎందాక 20 అడుగులైనా 25 అడుగులైనా ఉరకాలుగా తీసుకొని ఎందాక పోతుంది ఎద్దులు. 15 బార్లు తోలినా పందెం అనండి, 20 బార్లు తోలి పందెం అనండి. ఎక్కడ నిలబడతాయి ఇక పందాలు? నేను అన్ని బార్లు తోలేనన్నా నా పందెం నిలబడదు.
నువ్వు ఇంకో బారు తోలేనా నీ పందెం నిలబడదు. నర్సాపేట పందెం మేము పెట్టాం పందెం 17 అడుగులు 17 బారులు తోలే. 17 అడుగులు 17 బారులు తోలే. 17 అడుగులు కాదు, బండ 17-18 అడుగులు బండ 17 బారులు తోలే. కోర్టు గట్టిగా ఉంది. తర్వాత వాళ్ళ వచ్చి 22 బారులు తోలి లాస్ట్ చక్రవర్తి లావుదోను తెల్లది టాపు అయ్యగా తిరగటం ఎంత తేలికైనా ఇంకో 17 కన్నా తిరగలేకపోయినాయి. అయ్యేమో కొట్టంగా 22 తిరిగి డ్రాలో ఫస్ట్ వచ్చినాయి. మనకు కూడా ఎంత తోలుతాయి అనేది ఐడియా లేదు. పోతనాం యావరేజ్ పోతున్నాం 17 తోలిని. అట్నే ఇప్పుడు నేను 17 తోలినా ఉండలే, ఆయన 20 తోలినా ఉండదు. అది మళ్ళీ ఆ కోర్టు పెడితే 21 తోలేవాళ్ళు 23 తోలుతారు. మళ్ళీ ఆ కోర్టు బాగలేదని మళ్ళీ ఇటు వచ్చారు, స్టేడియంలోకి వచ్చారు. స్టేడియంలోకి వచ్చినాక తగ్గిపోద్ది ఆ స్పీడ్. అన్నీ ఎవరు పందాలు నిలవు, ఎవరు శాసనాలు ఉండలా. ఓయ్ ఏది శాస్త్రం కాదు, ఏది శాస్త్రం కాదు. మనదే మనకు శాస్త్రం లేకపోతే ఒకటిదే. అదేంది మనదే మనకు శాస్త్రం లేకపోతే ఒకటి శాస్త్రం. పోషకులు అనేది ఒకడంది ఉండేది కాదు. ఇలా ఒకటిది శాస్త్రం కాదు. ఈ బారుకు ఒకడమే ఉండవు. ఎవడిది శాస్త్రం? ఎప్పుడు మన బుడక నీటి మీద బుడకలాంటిది మన ప్రాణం. ఎప్పుడు ఏమవుతామో తెలియదు. కానీ దీంట్లో మనం అది చేసాం ఇది చేసామని ఎర్రవీగితే అది తెలివి తక్కువ, చాలా తెలివి తక్కువ. నేను ఆడ అది చేశానే, నేను ఆడ ఇది చేశానే అనేది తెలివి తక్కువ, చాలా తెలివి తక్కువ అనమాట. అట్లా అనకూడదు. ఎందుకనంటే తాడి చెట్టు ఎక్కేవాడు ఉంటే దాని తలదన్నేవాడు ఉంటాడు. ఎప్పుడు అది ఆ స్మెల్లింగ్ రాకూడదు. నేను అది చేశాను ఇది చేశాను. ఎంత నీకన్నా నీకు కోట్లుంటే ఇంకా 100 కోట్లు ఉండోడు ఉంటాడు. అది ఎప్పుడు మర్చిపోకూడదు. ఇప్పుడు మేము ఆ రోజుల్లో మేమే మిగులు అనుకున్నాం. మళ్ళీ మనం పూర్తిగా వెళ్తే మన ఉండే శాసనాలు లేవు, పోయినాయి. ఇవి అంతే. ఇవాళ తేలిక బండలు పెట్టి అన్ని బార్లు తోలేవు ఇన్ని బార్లు తోలేవన్నా ఏ బార్లు నిలవు. మనం నిలిస్తేనే అవి నిలిచేది వాస్తవం. మనం అసలు నిలవు, మనం అవి ఉండవు. ఎట్టో గట్ట ఇప్పుడు నా శాసనం ఇన్ని బార్లు నాగేశ్వరరావు బాబాయ్ తోలాడు, 17 తోలాడు, మనం 18 తోలుదాం అనేవాడు ఉంటాడుగా. ఉంటాడు. అసలు ఉంటేనే ఇది పందెం. అది ఫైనల్ గా అయితే ఏ పశుపోషకుడికైనా సరే, ఏ జతకైనా సరే మరణం తప్పదు. ఏది కూడా మనకు అందులో ఏది రాదు. మన మంచే మనకి శ్రీరామ రక్ష. మంచితనంగా మనం పైకి పోకుండా మంచితనంగా మాట్లాడుకోవటం మంచిది. అదే